ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్ 3కి వచ్చామండి. సో ఆల్రెడీ మనం 2 ప్రీవియస్ పేపర్స్ అయితే చూసాం మ్యాథ్స్ సంబంధించి. సో అవి చూడకపోతే కంపల్సరీగా చూడండి, ఓకేనా. లైవే మనం చెప్పుకుంటున్నాం ప్రతిరోజు కూడా. సో వాయిస్ క్లియర్ అయితే ఒకసారి అందరూ క్లియర్ అని కామెంట్ చేయండి ఫాస్ట్గా. చూసుకోండి, ఈరోజు మనం ఇప్పుడు మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్ 3 చూడబోతున్నాం, ఓకే. ఓకే, సో వాయిస్ క్లియర్ అంటున్నారు, ఫైన్. సో జస్ట్ ఒక 1 మినిట్లో మనం క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో చూసుకోండి, ప్రతిరోజు కూడా మనం ఈవినింగ్ 5 o'clockకి మ్యాథ్స్ క్లాస్ అయితే చూడబోతున్నాం గ్రూప్ డికి సంబంధించి. అది ప్రీవియస్ పేపర్ అయినా, మోడల్ పేపర్ అయినా, లేదా మ్యాథ్స్ రిలేటెడ్ ఏ టాపిక్ అయినా సరే, ఓకేనా. సరే అండి, ఇంక లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. sin 90 ఇంటూ sin 89 ఇంటూ sin 88 ఇంటూ sin 87 సో ఆన్ అంటిల్ sin 0 వాల్యూ ఎంత అంటున్నారు. ఇక్కడ ఈ డాట్స్కి అర్థం ఏంటి? మల్టిప్లికేషన్, ఇంటూ అని అర్థం అనమాట, ఓకేనా. ఎవ్రీడే ఉంటుందండి కంపల్సరిగా, ఎవ్రీడే ఈవినింగ్ 5 o'clockకి మ్యాథ్స్ క్లాస్ అనేది ఉంటుంది. రీజనింగ్ కూడా ఒక టైం అయితే సెట్ చేసి స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ప్రెజెంట్ అయితే రోజు 5 o'clock మ్యాథ్స్ ఉంటుంది. సో చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినప్పుడు మన సెంటర్లో కానీ, స్టార్టింగ్లో కానీ, ఎండింగ్లో కానీ 0 అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఎక్కువ. ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. sin 90 వాల్యూ ఎంత? 1 కదా. sin 0 వాల్యూ ఎంత? 0 కదా. సో ఎనీథింగ్ ఇప్పుడు ఇంటూ చేసుకుంటూ లాస్ట్కి 0తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ ఏమవుతుందండి? 0నే కదా అవుతుంది, అవునా. సో ఆటోమేటిక్గా ఆన్సర్ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చేయండి. సో అది ఈజీ క్వశ్చన్ కదా. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చేయండి. సో ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేశారంటే మానస, నెక్స్ట్ అన్వేష్ ఆన్సర్ చేశారు. వీళ్ళిద్దరూ ఆన్సర్ చేయడం జరిగింది, గుడ్. ఏ జోన్కి అప్లై చేయాలి అంటున్నారు. ఓకే అండి, ఒక వీడియో నేను ట్రై చేస్తాను చేయడానికి, ఓకేనా. ఏ జోన్ అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏది బెటర్ అనేది ఒకసారి నేను ప్రీవియస్ కట్ ఆఫ్స్ అన్ని కూడా చూసి ఒకసారి క్లియర్గా నేను చెప్తాను. ఒక వీడియో దాన్ని సెపరేట్ చేద్దామండి. సో ఇప్పుడు ఏమడుతున్నారు? ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చారు. ఏంటి? సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చారు, దాని భుజం సైడ్ కనుక్కోమంటున్నారండి. సో ఇక్కడ ఒకే విషయం మనకి ఏం తెలియాలి? ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా తెలియాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ ఖచ్చితంగా రావాలి. కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అన్నీ అంటే ప్రతిదానికి ఒక షార్ట్ కట్కి, ప్రతిదానికి ఒక ఫార్ములా అలా నేర్చుకోకూడదండి, ఎందుకంటే అన్నీ గుర్తుండవు. బట్ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి అయితే కంపల్సరీగా మనం నేర్చుకోవాల్సిందే, ఓకేనా. ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉందండి. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏంటి? √3/4 a². ఏ అనేది ఏంటి? ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ అనమాట. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం అంటే క్లియర్గా అన్ని సైడ్స్ కూడా ఏముంటాయి? ఈక్వల్గా ఉంటాయి, ఓకేనా. అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. సమబాహు అని అక్కడే క్లియర్గా పేరులో తెలుస్తుంది కదా. సో ఈ √3/4 a² దేనికి ఈక్వల్ అవుతుంది? 4√3కి ఈక్వల్ అవుతుంది. అదే కదా ఇచ్చారు వైశాల్యం, ఏరియా. సింపుల్, ఇంకేముందండి, √3 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 4ను అటుపక్క పంపిద్దాం, అంటే a² = 4 × 4 అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? 4 కదా అవుతుంది. సో సైడ్ ఏమవుతుందంటే 4 అవుతుంది. సో ఆప్షన్ 4 ఆన్సర్ కూడా 4 అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఓకే, ఒక చిన్న విషయం, నేను ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సరే నాకు ఏరియా గుర్తు రాలేదు సార్, ఎగ్జామ్లో టైం ఉంది, పోనీ అప్పుడైనా ఎలా చేసి ఉండొచ్చు అంటే చూడండి, ట్రయాంగిల్ ఉంది, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సైడ్ ఏంటి? ఏ, ఇది కూడా ఏ, అంటే ఎందుకంటే 3 కూడా ఈక్వల్గా ఉంటాయి సైడ్స్. ఇప్పుడు నేను మధ్యలోకి ఒక లైన్ గీసుకున్నాను అనుకోండి, కరెక్ట్గా సెంటర్లోకి, అంటే ఇది a/2, ఇది a/2 అవుతుంది అనమాట. మనకి తెలుసు ఎందుకు సెంటర్లోకి లైన్ గీసుకున్నా అంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ హాఫ్ BH అని తెలుసా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, అవునా.
సో ఇక్కడ హైట్ కనుక్కున్నాం అనుకోండి, బేస్ తెలుసు మనకి ఏ అని, హైట్ కనుక్కుంటే హైట్ ఎలా కనుక్కుంటాం? ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్లో ఫార్మ్ అయిందా, ఇది హైపోటెన్యూస్ అవుతుందా, ఇది a/2, ఇది కనుక్కోగలం కదా. ఏ స్క్వేర్ మైనస్ a/2 హోల్ స్క్వేర్, దీనికి స్క్వేర్ రూట్ చేస్తే ఈ సైడ్ వస్తుంది, అంటే ఇక్కడ హైట్ వస్తుంది. సో హైట్ కనుక్కున్న తర్వాత హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఈ ఫార్ములాని అప్లై చేసిన తర్వాత అయినా సరే మీకు ఫైనల్గా ఈ ఫార్ములా వస్తుంది, √3/4 అని. సో ఎలా వచ్చిందో కూడా మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఇంకొంచెం ఒకవేళ ఫార్ములా మర్చిపోయినా దాన్ని ఫాస్ట్గా చేసుకోగలుగుతాం అనమాట. ఓకేనా. సో అందుకే కొన్ని ఫార్ములాస్ ఎలా వచ్చాయో మనకి తెలుసుకోవాలి మనం. సరే, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సెకండ్ క్వశ్చన్ 4 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది కేశవ్ అండ్ నెక్స్ట్ మధు. థర్డ్ క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూసుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద అయితే మనకి ప్రీవియస్ పేపర్స్లో అయితే ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఈజీగా అడుగుతున్నారు, అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం ఏం కనుక్కోవాలి? దీని వాల్యూ అడుగుతున్నారండి. ఇప్పుడు ఎక్స్ కనుక్కున్నాం అని అనుకోండి ఇందులో, అప్పుడు ఈజీగా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈజీగా ఫైండ్ చేసేయచ్చు కదా వాల్యూ దీనిది, అవునా? సో ఒకసారి దీన్ని ఒక్కసారి బాగా చూడండి. ఏంటి మనకి a మైనస్ బి హోల్ స్క్వేర్ లా కనిపిస్తుందా? a-b లా రాసుకునే ఛాన్స్ కనిపిస్తుందా? a-b ఎంత? a-b a² మైనస్ 2ab ప్లస్ b². దీన్ని ఒకసారి చూస్తున్నాం ఇలా, దీన్ని చూస్తేనే మనకి ఇది కనిపిస్తుంది. ఇది కనిపించకపోయినా నార్మల్గా చేసినా సరే ఏం ప్రాబ్లం లేదండి, అలాగే నార్మల్గానే చేసుకోవచ్చు. ఎలాగా? a ఇంటూ c చేస్తాం అంటే 16 వచ్చింది. 16ని ఎలాగ మనం డివైడ్ చేస్తే -8 వస్తుంది, అంటే -4 ఇంటూ -4 చేస్తే అప్పుడు వస్తుంది. ఇలా అయినా చేయొచ్చు. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని నార్మల్గా ఎలా కనుక్కుంటాం అలాగైనా కనుక్కోవచ్చు రూట్స్. కానీ డైరెక్ట్గా చూస్తే కొన్నిసార్లు మనకి ఈ ఫార్ములా కనిపించింది అనుకోండి, ఈజీగా రాసుకోగలం కదా. అంటే ఇప్పుడు ఈ ఫార్ములా నాకు కనిపిస్తుంది ఏంటి? 4 ఏ ప్లేస్లో 4x పెడుతున్నా అంటే 4x మైనస్ 1 హోల్ స్క్వేర్ కదా ఇది అవుతుంది. సో ఇది 0 అయితే ఆటోమేటిక్గా 4x మైనస్ 1 0 అవుతుంది, x = 1/4 అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే x నాకు 1/4 అని తెలిసిపోయిందో వెంటనే నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటా. 16x², 16 ఇంటూ 1/4² అంటే 1/16 ప్లస్ 1/4 ఇంటూ x² అన్నారు, అంటే ఇక్కడ కూడా ఇంటూ 1/16. సో 1/16 క్యాన్సిల్ అయితే ఇది 1 వచ్చింది. 4 1s 4 4s, 1/4 పైకి వెళ్తే 4 అవుతుంది. సో 1 + 4 5 అవుతుంది అనమాట. ఆన్సర్ ఏమవుతుంది? 5 అవుతుందని చెప్పచ్చు. ఓకే, రకరకాల ఆన్సర్స్ అందరూ పెట్టారు. నెక్స్ట్ 4th క్వశ్చన్ చేయండి. గణపతి గారు ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ నవీన్ చెప్పారు. గుడ్. కొంతమంది రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు, కొంచెం చూసుకోండి. మిస్టేక్స్ అవుతాయి ఇప్పుడు మనం బాగా ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి, ఎగ్జామ్లో ఈ మిస్టేక్స్ ఏం కదా. సో ఫస్ట్ థింగ్ మనకి ప్రాక్టీస్ అనేది కావాలి. ఓకేనా. ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నామో అది మీరు ఐడెంటిఫై చేయాలి. ఏ టాపిక్ మనకి కరెక్ట్గా రావట్లేదో ఆ టాపిక్ని ఐడెంటిఫై చేసి దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఒకవేళ క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్స్ వస్తున్నాయి అనుకోండి, సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ కూర్చొని చేయాలి, ఎక్కువసేపు సాల్వ్ చేయాలి. ఆటోమేటిక్గా మీకు ఆ నెంబర్స్ చూస్తేనే ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతారు అనమాట తర్వాత. ఓకేనా. సో 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూడండి, క్వశ్చన్ చూస్తే ఈజీగా కనిపిస్తుందా? ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ చూసాం. దీని మీనింగ్ ఏంటి? 18/30 = 30/x. సో ఇప్పుడు x కావాలి. x = 30 × 30 / 18. సో 6 టేబుల్లో నేను క్యాన్సిల్ చేసుకున్నాను అనుకోండి, 3 1s 3 10s, 10 × 5 50. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 50 అని ఫస్ట్ చెప్పింది సాయి కుమార్, నెక్స్ట్ కేశవ్ చెప్పారు. ఫస్ట్ ఇద్దరు అయితే వీళ్ళు. గుడ్. 50 అని చాలామంది అయితే కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు, వెరీ గుడ్. ప్రతి క్వశ్చన్ అందరూ ఆన్సర్ చెయ్యండి.
సో 5th క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏమంటున్నారు, ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 4 hours by 3 pipes అంట. 3 పైప్స్ ఉన్నాయంట. పైప్ సి వచ్చేసి పైప్ బికి డబల్ ఫాస్ట్గా ఫిల్ చేస్తుందంట. పైప్ సి పైప్ బి కంటే 2 రెట్లు వేగంగా, పైప్ బి ఏమో ఏకి 2 రెట్లు వేగంగా ఫిల్ చేస్తుందంట. అలా అయితే పైప్ ఏకి ఎంత టైం పడుతుందో అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఏంటి, పైప్ ఏ కంటే ఫాస్ట్గా పైప్ బి చేస్తుంది. ఏంటి, డబల్ ఫాస్ట్గా. పైప్ సి వచ్చేసి పైప్ బికి డబల్ ఫాస్ట్గా చేస్తుంది. అంటే దీని అర్థం చాలా క్లియర్గా చూసుకోండి. ఏ వచ్చేసి 1 యూనిట్ చేస్తుంది అని మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు బి ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, దీనికి డబల్ చేస్తుంది, అంటే 2 యూనిట్లు చేస్తుంది బి. సి ఏం చేస్తుంది, బికి డబల్ చేస్తుంది అన్నారు, అంటే 4 యూనిట్లు చేస్తుంది. అంటే ముగ్గురు కలిసి గంటకి 7 యూనిట్లు చేస్తారు, అంతేనా? కానీ మొత్తం వర్క్కి ఎంత టైం పట్టిందంట, 4 గంటలు పట్టిందంట ముగ్గురు కలిసి పని చేస్తే. సో 7 యూనిట్లు చెప్పిన 4 గంటలకి 28 యూనిట్లు వీళ్ళు చేస్తారు ముగ్గురు కలిసి, అంతేనా? సో టోటల్ వర్క్ ఏమైంది ఇప్పుడు, 28 యూనిట్స్ అయ్యింది అని చెప్పచ్చా, అవునా? సో అప్పుడు ఏ 1 యూనిట్ చేస్తున్నాడు గంటకి, సో 28 యూనిట్లు చేయడానికి అతనికి 28 గంటలు పడుతుంది. అతను లేదా ఆమెకి, ఏకి 28 గంటలు పడుతుంది. ఓకేనా, గుడ్. 28 అని అయితే చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది ఏ సబ్జెక్ట్కి, ఓకే, ఏ టాపిక్కి రిలేట్ అవుతుందో మెన్షన్ చేయమని. ఓకే అండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసాం, ఇది ఏ టాపిక్ క్లియర్గా నెంబర్ సిస్టంలోకి వస్తుంది, అవునా? సింపుల్. ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటి, ఈ నెంబరు ఈ 4 నెంబర్స్తో డివైడ్ అవ్వాలంటే దీనికి ఎంత కలపాలి అని అడుగుతున్నారు. ఈ నెంబర్కి ఎంత కలపాలి అని అడుగుతున్నారు. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఫస్ట్ థింగ్, ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఏం చేస్తాం, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 4 నెంబర్లు డివిజిబుల్ అవ్వాలండి దీంతో. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, 2తోని 3తోని డివిజిబుల్ అవ్వాలంటే ఆటోమేటిక్ ఏంటి, రెండింటికి ఎల్సిఎం తీసుకున్నా అంటే 6తో డివిజిబుల్ అయితే సరిపోద్ది అనమాట. అప్పుడు ఆటోమేటిక్ ఏం చెప్పొచ్చు, 2తోని డివిజిబుల్ అవుతుంది, 3తోని డివిజిబుల్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా 2 నుంచి మొదలు పెట్టుకొని 11 వరకు కంపల్సరీగా మనం క్లియర్గా నేర్చుకోవాలి. ఇప్పుడు 15తో ఒక నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలంటే ఏం చేస్తామండి, అది 3తోని 5తోని డివిజిబుల్ అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా 15తో డివిజిబుల్ అవుతుందని చెప్తాం కదా. సో అలాగే ఇక్కడ 3, 4, 5, 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఈ 3, 4, 5, 6కి మనం ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం తీసుకోండి, మీకోసం నేను నార్మల్గా చేస్తున్నాను, ఓకేనా? 3 2s, 2ని కూడా తీసుకుంటే 1, 2 2s 5, 1. సో 3 × 2 6, 6 × 2 12, 12 × 5 60. సో ఎల్సిఎం 60 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, ఈ 60తో గనక ఇది డివిజిబుల్ అయితే, ఓకేనా, 60తో కనుక ఇది డివిజిబుల్ అయితే అప్పుడు 3, 4, 5, 6తో డివిజిబుల్ అయినట్టే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, దీనికి ఎంతో యాడ్ చేస్తే అప్పుడు డివిజిబుల్ అవుతుందంట వీటితో. సో సరే, ముందు 60తో డైరెక్ట్గా డివైడ్ చేస్తా, 2480. యాక్చువల్ చూసిన వెంటనే అర్థం అవుతుంది. సరే, 64s are 240, 80 వచ్చింది. 61s are 240 కదా, 2488, ఓకే. సో 88 వచ్చింది. 61s are 60, అంటే 28 మిగిలిందండి. ఇప్పుడు 28కి ఎంత కలిపితే 60తో డివిజిబుల్ అవుతుంది, ఇంకో 32 కలిపాను అనుకోండి, ఆటోమేటిక్గా అప్పుడు 60 అవుతుంది, అప్పుడు 60తో డివిజిబుల్ అవుతుంది కదా. సో 32ని కలపాలి, అప్పుడు ఆటోమేటిక్గా 60తో డివిజిబుల్ అవుతుందంటే అర్థం ఏంటి, 3తోని 4తోని 5తోని 6తోని అవుతుందని అర్థం, ఓకేనా? సో నార్మల్గా ఎల్సిఎం ఇలా చేసుకుంటాం, బట్ నార్మల్గా ఇలా చూసినప్పుడు ఇప్పుడు చూడండి, 3ని 6ని చూసినప్పుడు 3 ఆల్రెడీ 6లో ఉంది కాబట్టి 3ని పట్టించుకోవాల్సిన లేదు. 4కి 6కి కామన్గా 2ని తీస్తాం అనుకోండి, ఇంకా మిగిలినవి కామన్గా ఏమీ లేదు కాబట్టి వాటిని మల్టిప్లై చేసుకోవడమే, ఓకేనా? సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చేయండి.
ఓకే 32 అని ఫస్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు ఇది ఆప్షన్ 3నా ఆప్షన్ 1 మహి అండ్ రాజు అండి. ఓకే సో ఇక్కడ ఏమడుగుతున్నారు, మళ్ళీ సేమ్ రిమైండర్ గురించి అడుగుతున్నారు. అవునా, రిమైండర్ గురించి అడుగుతున్నారు. చూసుకోండి, ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ బై విచ్ వెన్ ఈ నెంబర్ని ఒక నెంబర్ డివైడ్ చేస్తే రిమైండర్ సేమ్ రావాలంట. ఓకేనా, ఈ 3 నెంబర్స్ని డివైడ్ చేసినప్పుడు శేషం అనేది సేమ్ ఒకంత రావాలంట. అలాంటి అతిపెద్ద సంఖ్య ఏంటి, దేంతో డివైడ్ చేస్తే సేమ్ శేషం సేమ్ రిమైండర్ వస్తుంది అని అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలో ఒకసారి సింపుల్గా చెప్తా చూడండి. డిఫరెన్స్ చూసుకోవాలండి. ఇప్పుడు 3 నెంబర్స్ ఇచ్చారా, వాటి మధ్యన ఉన్న డిఫరెన్స్ చూసుకోవాలి. అంటే దీనికి దీనికి మధ్యన ఉన్న డిఫరెన్స్ చూసుకుంటాం, దీనికి దీనికి మధ్యన ఉన్న డిఫరెన్స్ చూస్తాం, దీనికి దీనికి మధ్యన ఉన్న డిఫరెన్స్ చూస్తాం. అప్పుడు ఈ మూడింటికి హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. ఏం కనుక్కుంటాం, హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. దీన్నే మనం ఏం చెప్తాం, ఆ గ్రేటెస్ట్ నెంబర్ కింద దీన్నే మనం చెప్పచ్చు అనమాట. ఓకేనా, సో క్వశ్చన్ ఇలా వచ్చినప్పుడు ఏంటి, సేమ్ రిమైండర్ ఈచ్ కేసులో రావాలి అన్నప్పుడు ఇలా మనం సాల్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఎగ్జామ్లో అవన్నీ చేస్తామా అంటే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ దీనికి దీనికి డిఫరెన్స్ చూద్దాం. 6 - 4 2, 10 - 5 5, 6 - 4 2, 10 - 5 5. సో ఇక్కడ 17 ఉంటుంది. 17 - 9 8, 852 వచ్చిందండి. అంతేనా. సో ఇప్పుడు 852 ఇక్కడున్న నెంబర్స్లో దేంతో డివిజిబుల్ అవుతుంది చూస్తే సరిపోతుంది. 125 అవుతుందా, 125 అయ్యే ఛాన్సే లేదు కదా. 125 5s are 625. అసలు 125 ఉన్నప్పుడు ఇక్కడ లాస్ట్లో 2 ఉంటే అసలు అవుద్దా అండి, అవ్వదు. 0 ఉంది, 0 ఉన్నప్పుడు అసలు అది డివిజిబుల్ అవుతుందా, ఇది కూడా అవ్వదు. 222 4 టైమ్స్ చూస్తే 8 8 8 వస్తుంది, ఇది అవుతుంది, ఇది అవ్వట్లేదు. కానీ దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి, 213 4 టైమ్స్ ఉంది, 852 ఎస్ క్లియర్గా అవుతుంది. సో అంటే మనం ఒక డిఫరెన్స్ చూసుకొనే ఆన్సర్ కొన్నిసార్లు చేసేయచ్చు. లేదు రాలేదు, అప్పుడు ఈ డిఫరెన్స్ కూడా చూస్తాం, అప్పుడు ఈ డిఫరెన్స్ కూడా చూస్తాం, అప్పుడు మూడిటికి మనం ఎల్సిఎం తీసుకుంటాం. ఇప్పుడు సింపుల్ హెచ్సిఎఫ్ తీసుకుంటాం, సారీ. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, మూడిటికి కామన్గా హైయెస్ట్ ఏది ఉంది డివిజిబుల్ అయ్యేది డివైడ్ చేసేది దాన్ని చూసుకోవాలి. అదే అక్కడ మనకి ఆన్సర్ అవుతుంది, ఆ గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 213 అని ఫస్ట్ చెప్పిన వాళ్ళు రాజు అండ్ నెక్స్ట్ అనిల్ చెప్పారండి. గుడ్. ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమంటున్నారు, జస్ట్ సింప్లిఫై చేయమంటున్నారు, సరళీకృతం చేయండి అంటున్నారు. సింప్లిఫై ఈజీ చేస్తాం. ఇది ఇక్కడ x² ఉందండి, ఇక్కడ x² ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుందండి. ఇదేంటి -3 × x² కాబట్టి x²లోంచి -3x² తీయాలంటే -2x² స్టార్టింగ్ ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇది 5x -3 × +2x అంటే ఇది 5x, ఇదేమో +6x అంటే +11x. ఓకే. తర్వాత ఇది -12, ఇది -27 అంటే -39. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్. ఫస్ట్ చందు చెప్పారు, నెక్స్ట్ గణపతి గారు చెప్పారు, రాంబాబు గారు వన్స్ అగైన్ అంటున్నారు. ఎండింగ్లో నేను 25 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నేను ఎండింగ్లో చెప్తానండి. ఓకేనా. ఏ డౌట్స్ ఉన్నా సరే నేను లాస్ట్లో మళ్ళీ మీకోసం రిపీట్ చేస్తాను ప్రతి క్వశ్చన్ కూడా, ఏ క్వశ్చన్ అయినా సరే. ఓకేనా. ఓకే, ఆల్రెడీ మనం ఇలాంటి మోడల్ క్వశ్చన్ చూసాం, అవునా. x+1/x ఫార్ములాస్ చెప్పుకున్నాం. అందుకే ఆ ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, కొన్నిటికి గుర్తుపెట్టుకోవాలి. లేదు ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలని ఏం లేదు, నార్మల్గా ఆలోచించినా సరే వచ్చేస్తుంది ఆన్సర్. ఏం చేస్తాం, దీన్ని స్క్వేర్ చేసామనుకోండి
దీని స్క్వేర్ చేసాం, అప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఇదే కదా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x, అవునా. సో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందా, ప్లస్ 1/x స్క్వేర్. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, 16. ఇప్పుడు ఈ 2ని ఇటుపక్క పంపిస్తే 16 మైనస్ 2 అంటే 14 అవుతుందని చెప్పచ్చు. ఓకేనా. లేదు దీని ఫార్ములాలో చెప్పుకుందాము అంటే చూడండి, ఫార్ములా కింద వస్తే ఎక్స్ ప్లస్ 1/x కే అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఓకేనా, కే స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. అలాగే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కే క్యూబ్ మైనస్ 3k అవుతుంది. ఈ ఫార్ములాస్ అనేవి మీరు గుర్తు పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. సో ఆన్సర్ ఏమవుతుంది, కే స్క్వేర్ మైనస్ 2 అంటే కే ఇక్కడ ఎంత 4 స్క్వేర్ మైనస్ 2 అంటే 14 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్, 14 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది ఆప్షన్ 1, 9th వన్. శివి అండ్ ఉదయ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు. హాయ్ అండి కింగ్ ఆఫ్ ద జీసస్ గారు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. కే వాల్యూ అడుగుతున్నారు. 2 పవర్ 3k మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4096 అయితే కే వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ క్లియర్గా మెన్షన్ చేయండి. 1, 2, 3 వద్దు, ఆప్షన్సే ఆన్సర్స్ కింద ఇవ్వండి. మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నారో అర్థం కావాలి బేసిక్. ఓకేనా. కొంచెం ఇప్పుడు 4096ని చూసిన వెంటనే దీన్ని 2 పవర్లో రాసుకోవచ్చు అన్న విషయం మీకు అర్థం అవ్వాలి కదా. ఫస్ట్ అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నా చాలామందికి. 4096 ఉందండి, సరే దీన్ని దేంతో డివైడ్ చేద్దాం, దీన్ని 2 పవర్లో ఎలాగ రాసుకోవచ్చు అని అర్థమైంది. సరే మీకు కంఫర్ట్గా ఉండాలంటే 4తో డివైడ్ చేసుకోండి, లేదా 16తో డివైడ్ చేయండి. దాంతో 2 పవర్తో డివైడ్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 16తో డివైడ్ చేస్తున్నాను అండి. 16తో 4096ని డివైడ్ చేస్తే 16 2s are 32, 8 9, 16 5s are 80, 96, 16 6s are 96. సో అంటే 256 వచ్చిందండి. అంటే 16 ఇంటూ 256 అంటే 16 ఇంటూ 16 కింద రాసుకోవచ్చా. అంటే ఇది ఆటోమేటిక్గా 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 4 అంటే ఎంత, 2 పవర్ 12. సో 2 పవర్ 3k మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 12 అయింది. ఇది ఎలా అయింది 2 పవర్ 12? మనకు తెలుసు కదా, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఎంత, ఏ పవర్ m ప్లస్ n. ఇదే ఫార్ములాస్, ఏ పవర్ n m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఇలాంటి బేసిక్ ఫార్ములాస్ కూడా ఈ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. లోపల ఏదో షార్ట్ కట్ ట్రిక్స్కి వాటికి ఫార్ములాస్ తెలుసుకోవాలని అయితే గ్యారంటీ లేదు, కానీ వీటికైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇలాంటి ఫార్ములాస్. సో క్లియర్గా 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 4 అంటే ఎంత, 2 పవర్ 4 ప్లస్ 4 ప్లస్ 4 అంటే 2 పవర్ 12 అయింది. వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్ ఎక్స్పోనెంట్స్ విల్ బీ ఈక్వల్. బేసులు సమానం అయితే వాటి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే 3k మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. అంటే 3k ఈజ్ ఈక్వల్ టు 5 అటుపక్క వెళ్తే 17 అయ్యి k ఈజ్ ఈక్వల్ టు 17/3 అవుతుంది. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. (17/3) అని ఫస్ట్ కేశవ్, నెక్స్ట్ శైలు చెప్పారు. గుడ్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అన్ని క్వశ్చన్స్. 94 మెంబర్స్ చూస్తున్నారు, 60 లైక్స్ మాత్రమే ఉన్నాయి. 94 మెంబర్స్ చూస్తూ 60 లైక్స్ మాత్రమే ఉండడం ఏంటండి. మీ సైడ్ నుంచి కూడా మనకి ఎంకరేజ్మెంట్ కావాలి మన ఛానల్కి. ఓకేనా. సో మీ సైడ్ నుంచి తప్పకుండా ఎవరైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి. అండ్ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా. ఓకే.
సో ఇప్పుడు ఏమంటున్నారు, మధు షైనీ కలిసి అంటే 20 రోజుల్లో చేస్తారంట, షైనీ రోజా కలిసి 12 రోజులంట, రోజా మధు కలిసి 15 రోజులంట. ముగ్గురు కలిస్తే ఎన్ని రోజులు? అంతే కదా. మధు షైనీ కలిసి 20 రోజులు, షైనీ రోజా కలిసి 12 రోజుల్లో చేస్తున్నారు, రోజా మధు కలిసి 15 రోజుల్లో చేస్తున్నారు. సో టోటల్ వర్క్ ఏమనుకుంటాం, మూడింటికి ఎల్సిఎం తీసుకుంటాం. 20కి 12కి 50కి ఎల్సిఎం ఎంత? 60 కదా, 60. సో టోటల్ వర్క్ని ఏమనుకుంటాం, 60 యూనిట్స్ అని అనుకుంటున్నాము టోటల్ వర్క్ని. అంటే వీళ్ళు 20 రోజుల్లో 60 యూనిట్లు చేస్తారంటే రోజుకి 3 యూనిట్స్ చేస్తున్నారు. వీళ్ళు 12 డేస్లో 60 యూనిట్స్ అంటే రోజుకి 5 యూనిట్స్, వీళ్ళు రోజుకి 4 యూనిట్స్. ఓకేనా. సో ఇప్పుడు యాడ్ చేద్దాం. 5 4 9 3 12 యూనిట్స్ వచ్చాయి. ఎప్పుడు ఇద్దరు అన్ని 2 2 అవుతున్నాయా? ఇక్కడ 2ని కామన్ తీస్తే ఎం ప్లస్ ఆర్ ప్లస్ ఎస్. రోజుకి చేసే పని 2 అంటే 2 డేస్కి చేసే పని 12 యూనిట్స్ వచ్చింది. అంటే రోజుకి 6 యూనిట్స్ వేస్తారు. ముగ్గురు కలిసి రోజుకి 6 యూనిట్స్ వేస్తారు. సో 60 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందండి? 10 రోజులు పడుతుంది. అంతేనా? 10 డేస్ పడుతుంది. ట్వెల్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఫస్ట్ వినయ్ చార్లీ చెప్పారు అండ్ నెక్స్ట్ గణపతి చెప్పారు. జోక్ సార్, కాంపిటీషన్ వస్తారు సార్ చెప్పమంట. కాంపిటీషన్ వస్తారని చెప్పి షేర్ చేయరండి. ఓకే, 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 6, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు -2 అంట. అలా అయితే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ -3ఏబిసి ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. సో క్లియర్గా ఫస్ట్ థింగ్, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ -3abc వాల్యూ ఎంతో మనకు తెలియాలి. ఖచ్చితంగా ఈ ఫార్ములా అనేది తెలిస్తేనే మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయగలము. ఓకేనా. ఎంత దీని వాల్యూ? ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. సో ఈ ఫార్ములా మనకి ఖచ్చితంగా తెలియాలి. ఓకేనా. సో ఈ ఫార్ములా బట్టే మనం, మీకు చాలామంది గుర్తుండే ఉంటుంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc ఎప్పుడవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 0 అయినప్పుడు. సో ఇది 0 అయిపోయింది అనుకోండి, ఇక్కడ 0 పెడితే ఏమవుతుంది? 0 ఇంటూ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది కదా. సో అప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ -3abc ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఆటోమేటిక్గా ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది అనమాట. ఓకేనా. సరే, ఇప్పుడు ఏమడుతున్నారు? దీని వాల్యూ అడుగుతున్నారు. సో మనం దీన్ని సాల్వ్ చేయాలి. కానీ మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ తెలుసా? తెలీదు. కాబట్టి మనం ఇక్కడ ఇంకొక ఫార్ములాని కూడా ఉపయోగించవలసి ఉంటుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. సో ఈ ఫార్ములాని కూడా మనం ఉపయోగించుకుంటాం. ఎందుకు? ఇక్కడ ఈ వాల్యూ కావాలి కాబట్టి దీన్ని అటుపక్క పంపిస్తే ఆటోమేటిక్గా దీని ప్లేస్లో మనం ఏమొస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ, ఇక్కడ దీని ప్లేస్లో ఏం రాస్తాం? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఏబి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఒక -ab -bc -ca ఉన్నాయి. సో ఈ -2ab -2bc -2ca ఉన్నాయి. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ -3 అయిపోతాయి మొత్తం. ఇక్కడ నేను మైనస్ని కామన్ తీసాను. ఓకేనా. ఇంకేముంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లేస్లో 6 పెట్టాను. ఇక్కడ 6 స్క్వేర్ అంటే 36 -3 ఇంటూ -2 అంటే +6. సో 6 ఇంటూ 42, 6 ఇంటూ 42 ఈజ్ 252. ఓకేనా. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
సో 252 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది కేవలం ఇద్దరు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఒకరు మహి అండ్ చిరు. ఓకే, ఆ క్వశ్చన్ మేబీ ఫార్ములా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అండ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ కూడా ఉండొచ్చు. ఈ క్వశ్చన్ ఈజీ కదా, ఫాస్ట్గా చెప్పేయండి. నార్మల్ రూట్స్ కనుక్కోమంటున్నారు అంతే. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, దాని రూట్స్ కనుక్కోమంటున్నారు. ఫాస్ట్గా చేయాలి. సో ఇప్పుడు ఏంటి, x² + 11x - 26. ఈ -26 ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏం లేదు కదా, సో -26ని ఎలా రాసుకుంటాం, +13 × -2. అప్పుడే కదా 13 - 2 11 అవుతుంది, అంతేనా? సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఈ రెండు సైన్స్ మార్చుకోవాలంటే -13 + 2 అవుతుంది ఆన్సర్. -13 + 2 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. -13 and 2 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది ఎవరు? ధను గారు చెప్పారు. చరణ్ కుమార్ చెప్పారు. గుడ్. ఫైండ్ ది అరిథమెటిక్ మీన్ అని అంటున్నారు. అంకగణిత సగటు, ఇది కరెక్టేనా అండి? అంకగణిత సగటును కనుక్కోండి అంటున్నారు. అరిథమెటిక్ మీన్. సో ఇప్పుడు చూసుకోండి, ఇలాగ ఉన్నప్పుడు నార్మల్గా ఏం చేస్తాం, 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి అన్నీ కలిపి /5 చేస్తాం. ఇది నార్మల్ వే. లేదు ఇంకొకలా ఎలా చేయాలంటే, ఈ అన్ని నెంబర్స్ని చూస్తే సగం మధ్యలో ఎక్కడుంది, ఇప్పుడు ఆప్షన్స్ని కూడా చూశాను. సరే 20ని తీసుకుంటా. యావరేజ్ నేను ఏమనుకుంటాను, 20 అని అనుకుంటాను. 20 అని అనుకుంటే ఇక్కడ 5 కదా, 5 అంటే -15 తక్కువ ఉంది, సో మైనస్ వేసా. ఇది 15 కదా, అంటే 5 తక్కువ ఉంది. ఇక్కడ ఏం 3 ఎక్కువ ఉంది, ఇక్కడ 6 ఎక్కువ ఉంది, ఇక్కడ 9 ఎక్కువ ఉంది. సో 9 6 15, ఇది -15 క్యాన్సిల్ అయిపోయి ఇది -5, ఇది 3 అంటే -2. సో 2 తక్కువ ఉందన్నమాట. ఎన్నిటికి? 4 నెంబర్లకు 2 తక్కువ ఉంది. 4 నెంబర్లకు 2 తక్కువ ఉందంటే 0.4 తగ్గించాలి. సో 20కి 0.4 తగ్గించాలంటే 19.6 ఆన్సర్ అవుతుంది. అర్థమైందండి? లేదు అంటే నార్మల్గా అన్నీ యాడ్ చేసుకొని /5 అయినా సరే చేయొచ్చు. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎస్ అండి, మనం తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది. 19.6 అని ఫస్ట్ కేశవ్ అండ్ శివి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, సో ఏం చేశారంట, రాజీవ్ శాలరీని 40% ఫస్ట్ తగ్గించారంట, దాని తర్వాత 50% పెంచారంట. ఇప్పుడు శాలరీ ఉందండి అతనిది, 40% తగ్గించారు. 40% అంటే ఎంత? 40% అంటే 2/5వ వంతు. ఓకేనా? 2/5వ వంతు తగ్గించారంట. 2/5వ వంతు తగ్గించారంటే మిగిలింది ఎంత ఉంటుంది? 3/5 ఉంటుంది. డిక్రీజ్డ్ బై 40% అన్నారు. ఓకేనా? సో మిగతాది 3/5వ వంతు మిగులుతుంది. తర్వాత ఏం చేశారంట, 50% పెంచారంట. పెంచితే ఏమవుతుంది? 3/2 అవుతుంది. అంతేనా? 50% అంటే ఎంత? 1/2 కదా, అంటే 2 మీద ఒకటి పెంచారని అర్థం, అంటే 3/2తో మల్టిప్లై చేశారు. సింపుల్, ఇంకేముంది. ఇప్పుడు S ఇంటూ 2 × 5 కిందన డినామినేటర్లో 10 ఉంది, పైన న్యూమినేటర్లో 90 ఉంది. అంటే ఒక్కొక్క 0 పెట్టుకున్నాం అనుకోండి, అంటే 100 ఉండేది 90 అయింది అనమాట. ఇప్పుడు అంతేనా? ఇది 90% అని అర్థం. ఇంటూ 90/100 చేస్తున్నాం అంటే
సో 90% ఉందంటే ఆటోమేటిక్ ఎంత తగ్గింది? 10% తగ్గింది. ఓకేనా? సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ 10 ఆన్సర్ చేసింది వినయ్ అండ్ నెక్స్ట్ సూర్య. సిక్స్టీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నారు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? ఏ ఫామ్లో ఉంటుంది? స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ax² + bx + c = 0. ఖచ్చితంగా x² టర్మ్ అనేది ఉండాలి. దానికి మించింది ఉండకూడదు. అంటే x³ x⁴ అవే ఉండకూడదు. కానీ x² టర్మ్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో మొదటి ఆప్షన్ని చూడండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా? x × x ఇటుపక్క x² వస్తుంది, ఇక్కడ x² ఉంది. ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, అప్పుడు x² టర్మ్ అనేది ఉండదు, కాబట్టి కాదు. నెక్స్ట్ చూద్దాం, y × y². ఇక్కడ y³ వచ్చేస్తుంది. y³ వచ్చేస్తుంది కదా, ఇక్కడ ఏం ఇటుపక్క ఏమైనా y³ ఉందా క్యాన్సిల్ అవ్వడానికి? లేదు. సో ఇది కూడా తప్పు. ఇది చూద్దాం, ఇక్కడ ఏమైంది? ఇక్కడ k², ఇది -k². ఇక్కడ చూడండి 2k × k, k × k - 2 × 2k అన్నారు, అంటే ఇక్కడ k³ వచ్చేస్తుంది ఇక్కడ కూడా. సో ఇది కూడా క్లియర్గా తప్పు. సరే, ఇక్కడ p × p², ఇక్కడ p³ వచ్చేస్తుంది. కానీ బాగా అబ్జర్వ్ చేయండి, ఇటుపక్క కూడా p³ ఉంది. చూడండి, ఇక్కడ p³ వచ్చింది, కానీ ఇటుపక్క కూడా ఓన్లీ p³ ఉంది. సో ఆటోమేటిక్గా ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. క్యాన్సిల్ అయిపోయి p² అయితే మిగులుతుంది, 7p కూడా మిగిలింది. ఇంకేంటి ప్రాబ్లమ్? సో ఓన్లీ డి మాత్రమే అని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు? 16th వన్ డి ఓన్లీ అని శివి ఫస్ట్ చెప్పారు. నెక్స్ట్ జశ్వాని బోని చెప్పారు. గుడ్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వీడియో క్లాస్ ఉందా సార్? యా, ఉన్నదండి. కాకపోతే అప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్లాస్ అయితే చేశాము. సో మీరు అది చూసినా సరే మీకు చాలా బాగా అర్థం అవుతుందండి. అందులో కొంచెం షార్ట్ ట్రిక్స్లో కూడా మనం చెప్పడం జరిగింది. ఓకేనా? సో మీరు ఆ వీడియో చూడొచ్చు, లేదంటే నేను కొన్ని డేస్లో మన ఛానల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సపరేట్ ఒక వీడియో అయితే మన గ్రూప్ డి గురించి మనం పెట్టడం జరుగుతుంది, అది కూడా చూడండి. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు, ఇక్కడ 12,000 కిలోమీటర్స్ ఉన్నదంటే ట్రిప్ స్టార్టింగ్లోని 12,000 కిలోమీటర్లు ఉందంట, ఓడోమీటర్లో చూపిస్తుందంట రీడింగ్. ట్రిప్ ఎండింగ్లో 12,800 కిలోమీటర్లు చూపించిందంట. అలా అయితే పర్యటనకి మొత్తం 4 గంటలు పట్టిందంట. అలా అయితే మీటర్/సెకండ్లో కారు సగటు వేగం యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటండి? యావరేజ్ స్పీడ్ = టోటల్ డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్ వెళ్ళారో మొత్తం డిస్టెన్స్ బై టోటల్ టైము. ఎంత టైం పట్టిందో మొత్తం కలిపి ఎంత టైం పట్టిందో, మొత్తం ఎంత డిస్టెన్స్ వెళ్ళారో బై మొత్తం ఎంత టైం పట్టిందో దాంతో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి యావరేజ్ స్పీడ్ అనేది వస్తుంది. సో మొత్తం ఎంత డిస్టెన్స్ వెళ్ళారు? 800 కిలోమీటర్లు వెళ్ళారు. ఎన్ని గంటలు పట్టింది? 4 గంటలు పట్టింది. 800/4 అంటే 200 km/h. కానీ ఆప్షన్లో చూస్తే ఏమున్నాయి? మీటర్/సెకండ్స్ ఉన్నాయి. సో ఈ km/hని నేను మీటర్/సెకండ్లో కంటే 5/18తో మల్టిప్లై చేస్తే ఇది మీటర్/సెకండ్ అవుతుంది. సో దేంతో క్యాన్సిల్ చేయొచ్చు? 2తో క్యాన్సిల్ చేస్తా, ఇంకా దేంతోనే క్యాన్సిల్ చేయలేము. సో 500/9 అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 500/9 ఎవరు ఆన్సర్ చేశారు? ఫస్ట్ మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. 500/9 అయితే ఫస్ట్ నేను ఆప్షన్ చూసింది ఇందిరా, నెక్స్ట్ అనిల్. గుడ్. ఆర్పిఎఫ్ వీడియో, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా మనం చెప్తామండి. చూడండి, ఈ వీడియోస్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ క్లాసులు కూడా మనం సెపరేట్గా కూడా చూద్దాం. ఓకేనా? 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఒక క్యూబాయిడల్ రూమ్ ఉందంట, ఒక దీర్ఘగణం లాంటి ఒక రూమ్ ఉందంట. ఓకేనా? ఆ రూము పొడవిచ్చారు, వెడల్పిచ్చారు, ఎత్తిచ్చారు. ఆ గోడలకి పైకప్పుకి పెయింటింగ్ వేయాలంట. 40 రూపాయలు అవుతుందంట ఒక మీటర్కి.
రెండు అనేది లేదండి. ఓకేనా, 40 రూపాయలు అవుతుందంట మీటర్కి, అంతే కదా. 40 రూపీస్ మీటర్ స్క్వేర్ అది. ఓకే, 40 రూపీస్ అవుతుందంట ఒక మీటర్ స్క్వేర్కి. అలా అయితే ఎంత మొత్తం ఆ గోడలకి ఆ పైకప్పుకి వేయడానికి, కింద ఫ్లోర్ని వదిలేసి గోడలకి పైకప్పుకి వేయడానికి ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ థింగ్ మనకి ఏం తెలియాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ అనుకోవచ్చా, లేకపోతే అవన్నీ ఎందుకు అనుకుంటే సింపుల్గా కింద నేల వదిలేసి, అంటే ఇప్పుడు చూడండి కిందది ఎల్ ఇంటూ బి, పైది ఎల్ ఇంటూ బి, కానీ ఒక ఎల్ ఇంటూ బి వదిలేస్తున్నాం అంటే ఒక ఎల్బిఏ తీసుకోవాలి. మిగతావి ఏంటి, ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత, 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. కానీ ఇక్కడ ఈ ఎల్బిలోని కింద నేల కూడా ఉంది. సో అందుకని ఒక ఎల్బి తీసేస్తాం, అంటే ఎల్బి ఒకటే ఉంటుంది, మిగతావి మాత్రం 2 ఉంటాయి. ఎందుకంటే ఈ సైడ్కి 2 గోడలు ఉన్నాయి, అవునా, సైడ్కి ఇటు 2 ఉన్నాయి, అవి 4 ఉంటాయి, పై కప్పు మాత్రం, కిందది లేదు. సో ఇప్పుడు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. కానీ చూస్తే ఆప్షన్స్ మనకి దూరంగా ఉన్నాయి, అలాగే లాస్ట్ డిజిట్ కూడా కొంచెం మారింది, కాబట్టి మనం మొత్తం క్యాలిక్యులేషన్ అనేది చేయకుండానే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఎల్బి అన్నారు, ఎల్ ఇంటూ బి అంటే 15 ఇంటూ 17. ఓకే, ముందు ఇక్కడ నేను ఇక్కడ రాసుకున్నాను ఎల్బి ఎంత, 15 ఇంటూ 17. దీన్ని మల్టిప్లై కూడా నేను అప్పుడే చేయనండి, చూద్దాం, ఫస్ట్ చేయాల్సి వస్తే చేద్దాం. నెక్స్ట్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అన్నారు. బిహెచ్ ఓకే, ఇక్కడ హెచ్ కామన్ తీసేయచ్చు కదా, 2h ఇంటూ ఎల్ ప్లస్ బి అయిపోద్ది, 2h ఇంటూ ఎల్ ప్లస్ బి అయిపోద్ది. ఓకేనా, 2h అంటే 2 ఇంటూ 21. ఓకే, 2 ఇంటూ 21 ఇంటూ బి ప్లస్ ఎల్ ప్లస్ బి అంటే 15 ప్లస్ 17 32. దీని మొత్తాన్ని ఇప్పుడు ఏం చేయాలి, ఇది వచ్చిన సర్ఫేస్ ఏరియాని 40తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుస్తుంది. సరే, 40తో అంటే లాస్ట్లో ఖచ్చితంగా 0. ఇప్పుడు ఇక్కడ 5 వచ్చింది లాస్ట్లో, ఇక్కడ ఏమొచ్చింది లాస్ట్ డిజిట్ చూడండి, ఇక్కడేమో ఎండింగ్లో 5 వచ్చింది, ఇక్కడేమో లాస్ట్ డిజిట్ 4 వచ్చింది. సో ఎండింగ్లో అయితే 0 ఖచ్చితంగా ఉంటుంది ఇంటూ 40 కాబట్టి. సో ఇది తప్పని అర్థమైపోయింది క్లియర్గా. సరే, ఈ 0ని మనం పక్కన పెడదాం, అంటే 10ని పక్కన పెట్టాం, ఇంటూ 10 తర్వాత చేద్దాం. సో ఇప్పుడు లాస్ట్ డిజిట్ చూద్దాం, 5 ప్లస్ 4 అంటే 9 ఇంటూ 4 అంటే ఎండింగ్లో 6 రావాలి. సో 0ని పక్కన పెడితే ముందునే ఉండాలి, 6 ఉండాలి, అది కేవలం ఆప్షన్ 1లోనే ఉంది. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా, చూసుకోండి ఎగ్జామ్లోని, అంటే ఇప్పుడు చూసారా మీరు, మనం ఏం చేస్తాం, లాస్ట్ డిజిట్ దీనికి 0 ఉంది, దీనికి 0 ఉంది. సో అందుకని ఆ లాస్ట్ డిజిట్ని పక్కన పెట్టుకున్నాం, ఆ 0ని పక్కన పెట్టాం, మిగతా దాని ముందు డిజిట్ చూసాం. ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేసుకొని యాడ్ చేసుకోవాల్సినంత అవసరం ఉందా అండి, అస్సలు లేదు, అస్సలు కూడా లేదు అవసరం. సో ఆ 0ని పక్కన పెట్టి ముందు డిజిట్ చూసుకున్నాం, ఈజీగా ఆన్సర్ వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ చాలా తక్కువ మంది, అనిల్ చెప్పారు, గుడ్. 4 మల్టిపుల్ ఎండ్స్ విత్ 0, వెరీ గుడ్. అలా కూడా చూసిన లాస్ట్ 2 డిజిట్స్ మరి 4తో అక్కడ 12, ఓకే ఎండ్స్ విత్ 0 కాబట్టి ఎస్, 50 ఎలాగా 4తో డివైజిబుల్ అవ్వదు, వెరీ గుడ్ అండి. నైన్టీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నారంట, ఒక షాప్ కీపర్, ఒక దుకాణదారుడు ఏం చేస్తున్నాడంటే 40 కిలోలకు బదులు 35 కేజీలే ఇస్తున్నారంట. అలా అయితే ఎంత ప్రాఫిట్ వస్తుందని అడుగుతున్నారు. ఫాల్స్ వెయిట్స్ అంటే ఏంటి, తప్పుడు తూనికలు ఉపయోగించి 40 కిలోలకు బదులు 35 కిలోలు ఇస్తున్నారంట. సో ఆటోమేటిక్గా అంటే అర్థం ఏంటప్పుడు, 5 కేజీలు ఇతనికి ప్రాఫిట్ వస్తుంది. ఎంతకి, 35 కేజీల మీద 5 కేజీలు లాభం వస్తుంది. ప్రతి 35 కేజీలు అక్కడ అమ్ముతుంటే అతను 5 కేజీలు అతనికి లాభం వస్తుంది. అంటే 1/7 వంతు లాభం. 1/7ని ఫ్రాక్షన్లో పర్సంటేజ్లోకి మార్చాలంటే 14.28%. ఓకేనా.
ఈ పర్సంటేజెస్ అనేవి మనకు ఖచ్చితంగా తెలియదు. ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజెస్ మన ఛానల్లో ఆల్రెడీ చెప్పాం. ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా చూడండి. సో 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 14.28 అండ్ ఫస్ట్ సూర్య, నెక్స్ట్ శివి ఆన్సర్ చేయడం జరిగింది. గుడ్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. అందరూ సైలెంట్గా ఉన్నారు ఎందుకు? పోనీ ఈ టాపిక్ మాకు రాదు సార్ అనో ఏదో ఒకటి చెప్పండి. మ్యాథ్స్ చూస్తే రాదు, చేస్తేనే వస్తుంది. ప్రతి క్వశ్చన్ మీరు చెయ్యాలి. లైవ్ పెట్టిందే అందుకు యాక్చువల్లీ. లేదంటే నేను నార్మల్ వీడియో చేసుకుంటూ పోయి అది అప్లోడ్ చేసేవాడిని కదా. ఓకే, చూసుకోండి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు మీరు ఈ ఆప్షన్స్ని చూసో, ఈ క్వశ్చన్ చూసో, ఇప్పుడు ఏంటి ఇది మొత్తం మల్టిప్లై చేయాలా, చాలా టైం పడుతుంది, అలా మాత్రం అనుకోవద్దు. మెయిన్ థింగ్ చెప్తున్నా, 90 minutes ఉంది టైము. అందులో 100 క్వశ్చన్స్ చేయాలి ఎగ్జామ్లో, అవునా? కాబట్టి వీళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ 1 minute కంటే ఎక్కువ పట్టే క్వశ్చన్స్ అయితే ఇవ్వరు మోస్ట్లీ. ఏదో ఒక క్వశ్చన్ ఎప్పుడైనా మేబీ పట్టొచ్చు, బట్ ఎక్కువ క్వశ్చన్స్ అసలు 1 minute లోపే సాల్వ్ చేసి ఇస్తారు. సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ని చూసుకోవడం భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ఈజీగా, ఫాస్ట్గా, క్లియర్గా మీరు సాల్వ్ చేయగలిగితే ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు చూద్దాం. సరే, దీన్ని చూద్దాం. 9 × 4 36 + 7 43. సో అంటే 43/9 అయింది. ఇంటూ 9 × 7 63 + 7 71/9 అయింది. ఇంటూ 81 ప్లస్ 2 3/4 2 3/4. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 9 9 81 క్యాన్సిల్ చేయొచ్చా? 9 × 9 81 కదా, క్యాన్సిల్ అయిపోయింది. సరే, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి 43 × 71 చెయ్యాలా? అవసరం లేదు. ఎందుకు? ఇప్పుడు చూడండి, 2 3/4 ఇక్కడ కింద ఇటు చూస్తే డెసిమల్ పాయింట్లో నాకు కనిపిస్తున్నాయి అన్నీ. 0.25 కానీ 0.75 కానీ. 2 3/4 అంటే ఎంత? 3/4 అంటే 0.75 కదా. ఇప్పుడు మనకు అర్థమైపోయింది 0.75 ఎండింగ్లో వస్తుందని. సో ఈ రెండు తప్పు. ఓకే, ఇక్కడ లాస్ట్ డిజిట్ చూడండి. లాస్ట్ డిజిట్ ఏంటి? ఇక్కడ 3, ఇక్కడేముంది 2. సో 3 + 2 అంటే 5.75 రావాలి ఎండింగ్లో. అది కేవలం ఆప్షన్ 4లోనే ఉంది. ఓకేనా? సో ఇలా మీరు లాస్ట్ డిజిట్ కనుక చూసుకుంటే చాలా క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అర్థం కావడం లేదు సార్ అన్నారు. ఏం అర్థం కావట్లేదో చెప్పండి. మీకు ఏ టాపిక్ అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారా మీరు ప్రిపరేషన్, లేకపోతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారా? కొన్ని మంత్స్ నుంచా, ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారా? ఎందుకు అర్థం కావట్లేదు అనేది రీజన్ ఉండాలి కదా దేనికైనా. మనం మ్యాథ్స్ చేయడం అంత రాదు. ఓకే అండి. అంటే కొన్ని అర్థం కాకపోయినా ఫస్ట్ థింగ్ ఒక టాపిక్ తీసుకోండి. అంటే బేసిక్ నుంచి నేర్చుకోవాలి. సడన్గా వెళ్ళి ఏదో క్వశ్చన్ నువ్వు చేసేద్దామంటే రాదు కదా. బేసిక్ నుంచి క్లియర్గా మీకు ఒకవేళ క్యాలిక్యులేషన్స్ కనుక మీరు వీక్ అయితే ఫస్ట్ అక్కడి నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టండి. మీరు అక్కడి నుంచి మొదలు పెట్టాలి, అప్పుడే సక్సెస్ అవుతారు. నెల లేట్ అవ్వచ్చు, 4 నెలలు లేట్ అవ్వచ్చు, కానీ సక్సెస్ అయితే అవుతారు ఆటోమేటిక్గా. 60 to 65 యాక్యురేట్గా పెడితే జాబ్ వస్తుందా సార్? ఒకసారి చూస్తానండి, జోన్ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉంది అవన్నీ కూడా నేను క్లియర్గా చూసి చెప్తాను. ఓకేనా? ఓకే, 1 month ఇంకా ప్రిపేర్ స్టార్ట్ చేశారు. ఓకే అండి, సరే అండి. ఎండింగ్లో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసామంటారు. క్యాలిక్యులేషన్స్ మాత్రం కొంచెం స్పీడ్ అయితే పెంచాలండి, ఖచ్చితంగా పెంచాలి. మ్యాథ్స్ బేసిక్స్ అనేది నేను కొత్తగా స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా మన యూట్యూబ్లో ఫ్రీగానే. సో ఆ వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి, మీకు చాలా కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నారు, ప్యారలెలోగ్రామ్ ఇచ్చారు. ప్యారలెలోగ్రామ్ గురించి తెలియాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉందండి. ఏమంటున్నారు, 2 adjacent sides రేషియో ఉన్నది 3:2 అన్నారు. పెరిమీటర్ ఇచ్చారు. పెరిమీటర్ అంటే ఏంటి? చుట్టుకొలత అంటే చుట్టూ ఉన్న అన్ని సైడ్స్ కలిపితే, అన్ని భుజాలు కలిపితే 65 సెంటీమీటర్లు అంట. అలాగే ఏంటంటున్నారు, 3:2 నిష్పత్తిలో ఉన్నాయంట. ఏంటి? పక్కపక్కన ఉన్న భుజాలు. సో మనకి ప్యారలెలోగ్రామ్ గురించి ఖచ్చితంగా తెలియాలి. ఏంటి? ఈ సైడ్ ఈక్వల్గా ఉంటుంది, అలాగే ఈ సైడ్ ఈక్వల్గా ఉంటుంది ప్యారలెలోగ్రామ్లో. సో ఈ రెండింటి నిష్పత్తి ఇచ్చారంటే ఇప్పుడు ఇది 3 భాగాలు అయితే, ఇది 3 parts అయితే, ఇది 2 parts అవుతుందని చెప్తున్నారు. అంతేనా?
అంటే అప్పుడు ఇది కూడా ఏమవుతుంది 3 పార్ట్సే అవుతుంది, అప్పుడు ఇది ఏమవుతుంది 2 పార్ట్సే అవుతుంది. సో మొత్తం అన్నీ కలిపితే ఎంత అవుతాయి, మొత్తం 10 పార్ట్స్ అవుతుంది. మొత్తం ఎందుకు కలుపుతున్నాను, మొత్తం కలిపి వాల్యూ ఇచ్చారు కదా, చుట్టుకొలత 65 ఇచ్చారు, 65 సెంటీమీటర్లని. ఇప్పుడు మనల్ని ఏమడుతున్నారు, షార్టర్ సైడ్ చిన్న భుజం ఎంత అని అడుగుతున్నారు. 10 పార్ట్లు 65, మనకేం కావాలి 2 పార్ట్స్ కావాలి, అదే కదా చిన్నది ఇప్పుడు ప్రెజెంట్ మనం అనుకుంది. సో డివైడెడ్ బై 5 చేద్దాం, అంటే ఇప్పుడు 2 పార్ట్స్ వస్తుంది, అంటే 13 సెంటీమీటర్ అవుతుంది, 13 సెంటీమీటర్లు అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ప్యూర్ మ్యాథ్స్ కూడా మనం ఖచ్చితంగా చెప్తామండి సపరేట్గా. ఆల్రెడీ మన ఛానల్లో జామెట్రీ వీడియో చూడండి, 3 hours వీడియో ఉంది. ఆ జామెట్రీ చూడండి, మీకు బేసిక్స్ మొత్తం అర్థమైపోతాయి జామెట్రీ అయితే. సార్ ఫిమేల్కి ఐసైట్ ఉంటే ఏ పోస్ట్ ప్రిఫర్ చేయాలి? ఐసైట్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ అండి. అక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు కదా, 6/1 ఐకి విత్ గ్లాసెస్ అని, వితౌట్ గ్లాసెస్ అని, 6/12 అని, 6/9 అని ఆ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు. దాన్ని బట్టి మీరు ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్లో ముందు చూసుకోవాలి. రీజనింగ్ స్కోర్ చేయగలం బ్రో, కానీ ప్యూర్ మ్యాథ్స్ చాలా కష్టంగా ఉన్నాయి, అర్థం కావడం లేదు. ప్యూర్ మ్యాథ్స్ ఏం కష్టం కాదండి, బేసిక్స్ నుంచి. ఫస్ట్ నేను జామెట్రీ వీడియో పెట్టాను, అదొకసారి చూడండి మీరు. ఏం ఉండదు యాక్చువల్లీ, మెయిన్ ఫార్ములాసే, మొత్తం ఫార్ములాసే ఫస్ట్. ఇప్పుడు జామెట్రీ లాంటిది మొత్తం ఫార్ములాస్ నేర్చుకుంటాం. ఇప్పుడు మెన్సురేషన్ ఉంది, ఫార్ములాస్ మొత్తం. అంటే ఫార్ములాస్తో పాటు కొంచెం కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటాం, అప్పుడు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమన్నారు, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 4,500 అంట, లాభం 5% వస్తే ఎంతకు అమ్మాలని అడుగుతున్నారు. ఏముంది దీంట్లో 5% యాడ్ చేస్తాం, 4,500 ఉంది. సో 10% అంటే 450, ఒక 0 తీస్తాం, దానికి సగం 5% అవుతుంది, అంటే 225 కలపాలి, 4725 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 4725. గుడ్. ఫస్ట్ అనిల్ చెప్పారు, నెక్స్ట్ మహేశ్వరరావు గారు చెప్పారు. గుడ్. మీరేం చేస్తున్నారన్న క్లాసెసే చెప్తానండి నేను ఫస్ట్ నుంచి. మన ఛానల్ లాస్ట్ 7 years నుంచి మనం రన్ చేస్తున్నాం. ఓకే, 23rd క్వశ్చన్ అప్రాక్సిమేట్ వాల్యూ అన్నారు. క్లియర్గా చూసుకోండి, మన ఛానల్లో సింప్లిఫికేషన్ వీడియో అది ఆల్మోస్ట్ 12 parts ఆర్ 13 parts ఉంటుంది అనుకుంటా. ఒకసారి అది మొత్తం చూడండి, మీకు చాలా బాగా అర్థం అవుతుంది. అసలు లాస్ట్ డిజిట్ ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నామా, ఆ లాస్ట్ డిజిట్ని ఎలాగ ఈజీగా ఫైండ్ చేయడం, ఆ సింప్లిఫికేషన్, అలాగే అప్రాక్సిమేషన్ కూడా. అప్రాక్సిమేషన్ ఏముంది, చాలా చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ ఉంది 12.9999 ఉన్నప్పుడు ఏంటి, ఇక్కడ పక్క నుండి 13 కదా, 13 తీసుకున్నాం. 3.998 అంటే 4 తీసుకున్నాం, ప్లస్ 14.0002 అంటే ఇంకా 14 తీసుకుంటాం. 3.998 అంటే 4 తీసుకున్నాం. ఇక్కడ 27 డివైడెడ్ బై 3, ఇక్కడ ఇది 36 డివైడెడ్ బై 6, అంతేనా. సో 13 - 4 ఎంత, 9, ప్లస్ 14 × 4 56, 27 డివైడెడ్ బై 3 9, 36 డివైడ్ బై 6 6. సో ఇప్పుడు ఆన్సర్ చేయండి. 56కి 9 కలిపితే 65, 71, 80. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్. 80 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది ఎవరు, గణపతి గారు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు 80 అని. నెక్స్ట్ అనిల్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. గురు మీరు చెప్తుంది బురియల్ సెలుకుతుంది, ఏంటండి అది అసలు. అది ఏంటో కూడా అర్థం కాలేదండి, మీ కామెంట్ ఏంటో. ఓకే, 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారు. ఏమంట, ఫస్ట్ కొంత మనీ ఉందంట, అది 3 సంవత్సరాలకి 13,380 అయిందంట. 13,380 రూపాయలు అయిందంట. ఎప్పటికి, 3 yearsకి. ఆ తర్వాత ఏమైందంట, మళ్ళీ
6 ఇయర్స్ తర్వాత 20,000 అయిందంట. అంటే ఆటోమేటిక్గా దీని తర్వాత దీనికి 3 ఇయర్స్ తర్వాత 20,070కి వెళ్ళింది అని చెప్తున్నారు. ఓకేనా? ఎప్పుడు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, సేమ్ ఒకటే రేషియోలో పెరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్స్ ఉందనుకోండి, 5 ఇయర్స్ తర్వాత ఇది 2x అయింది అనుకోండి, మళ్ళీ సేమ్ 5 ఇయర్స్ తర్వాత ఇది 2 టైమ్స్ అవుతుంది, అంటే 4x అవుతుంది అనమాట. ఓకేనా? సో అంటే సేమ్ ఫ్రాక్షన్తో మనం మల్టిప్లై చేస్తాం, సేమ్ నెంబర్తో మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం సేమ్ ఇయర్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ దీనికి ఉన్న రేషియోనే, ఇప్పుడు దీనికి ఏ రేషియో అయితే ఉందో దీనికి అదే రేషియో ఉంటుంది. సరే, ముందు అసలు ఎంత పెరిగిందో చూద్దాం. ఎంత పెరిగిందండి? 20,070లోంచి 13,380ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 0 9 అంటే 9 - 3 6, 9 - 3 6, ఇక్కడ కూడా 6, 6690 వచ్చిందండి. సో 6690 పెరిగింది, 3 ఇయర్స్కి పెరిగిందండి 6690. ఇది ఎన్నో భాగం? 13,380లో ఎంత పార్ట్? బాగా అబ్జర్వ్ చేయండి, సగం, కరెక్ట్గా సగం. అవునా? కరెక్ట్గా సగం ఉంది. సో ఆటోమేటిక్ ఇక్కడ ఉన్నదానికి సగం పెరిగితే ఇది వచ్చి ఉంటుంది 13,380. బాగా మనకి ఒకసారి ఆలోచించిన ఆప్షన్స్ని చూసినా సరే, 9,000 అనుకోండి, 9,000కి సగం ఎంత? 4,500. అప్పుడు 9,000 4,500 కలిపితే 13,500 అవుద్ది. అంటే 9,000 కంటే కొంచెం తక్కువ ఉంటుందని అర్థమైంది. అదేంటి ఆన్సర్? 9,000 కంటే కొంచెం తక్కువ పక్కన ఉన్నది ఆప్షన్ 1. అంతేనా? 8,920. ఓకేనా? సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలామంది రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. బ్రో డైలీ లైవ్ క్లాస్ ఈవినింగ్ టైం ఉంటాయి. కంపల్సరిగా రోజు ఈవినింగ్ 5 o'clockకి, ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి మ్యాథ్స్ క్లాస్ ఉంటుందండి. ఓకేనా? త్వరలోనే రీజనింగ్ క్లాస్ కూడా టైం సెట్ చేద్దాం. రోజు ఇంక ఈ టైంకి ఉంటుంది. రీజనింగ్ క్లాస్కి సెట్ చేద్దాం, అలాగే జనరల్ సైన్స్కి సెట్ చేద్దాం, కరెంట్ అఫైర్స్కి కూడా సెట్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ అని నార్మల్గా అయినా సరే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఓకే, 25th క్వశ్చన్ చూసుకోండి. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటున్నారు. 2 త్రిభుజాలు సరూపాలుగా ఉంటాయి, ఎప్పుడు ఉంటాయని అడుగుతున్నారు అనమాట. 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ఇఫ్, ఎప్పుడు సిమిలర్గా ఉంటాయి. చూసుకోండి, 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని అంటే అర్థం ఏంటి అంటే, యాంగిల్స్ అయితే ఖచ్చితంగా ఈక్వల్గా ఉంటాయండి. ఏంటి? యాంగిల్స్ ఖచ్చితంగా ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఆ సైడ్స్ రేషియో కూడా ఈక్వల్గా ఉంటుంది. సైడ్స్ రేషియో కూడా ఏముంటుంది? ఈక్వల్గా ఉంటుంది. సో ఆప్షన్స్ చూడండి. ఎనీ 2 ఆఫ్ దేర్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏ ఒక 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయన్నారు. సైడ్స్ ఈక్వల్గా ఉండక్కర్లే, సైడ్స్ యొక్క రేషియో ఆ ప్రపోర్షనల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? చూడండి, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. ఎస్. ఎనీ 2 ఆఫ్ దేర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కాదు, దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అవును. సో ఆటోమేటిక్గా బి అండ్ డి ఆన్సర్ అవుతుందంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? 24th క్వశ్చన్కి ఫార్ములా సైన్స్ క్లాసెస్ చెప్పండి సార్. 26th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. లాస్ట్లో మీ డౌట్స్, ఖచ్చితంగా డౌట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదే లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ 25 క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్లో, బట్ స్టిల్ మనం చూసుకుంటే యాక్చువల్లీ నేను ఈ పై చార్ట్స్లో ఉన్న క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి, డేటా ఇంటర్ప్రిటేషన్వి. అది సిలబస్లోనేమో రీజనింగ్ కింద ఇచ్చారు. డేటా ఇంటర్ప్రిటేషన్ని రీజనింగ్లోకి చూపిస్తుంటారు కొన్ని ఎగ్జామ్స్లో. బ్యాంక్ ఎగ్జామ్స్లోనేమో అది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఉంటుంది. సరే, ఎనీహౌ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేయండి ఫాస్ట్గా. లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. -2/5 హోల్ పవర్ -2. ఎప్పుడైతే మనకి పవర్లో మైనస్ ఉందో ఏం చేస్తాం?
దీంట్లో మార్చుకున్నాం అనుకోండి, ఆ మైనస్ పోద్ది. అంటే 5/-2 చేశాను అనుకోండి, పవర్ 2 అయిపోద్ది. అలాగే ఇదేముంది, -4/5 హోల్ పవర్ 4. ఎప్పుడైతే ఇప్పుడు పవర్ వచ్చేసి ఈవెన్ నెంబరు, సరి సంఖ్య, ఇంకా లోపల ఉన్న మైనస్ని ఏం చేయొచ్చు, తీసేయచ్చా? తీస్తానంటే 5/2/2² రాసా. ఇక్కడ కూడా పవర్ ఈవెన్ నెంబర్ కదా, సో మైనస్ని తీస్తా. 4/4, ఇది 5/4. సో 5² 5/4 అంటే 5² మిగిలింది. 2² అంటే 4 ఇది. సో 4/4లో ఒక 4నే క్యాన్సిల్ చేసామంటే 4³ మిగిలింది. సో 4³ అంటే 64, 5² అంటే 25, 64/25 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? 64/25 ఆన్సర్ అవుతుంది. (64/25) అని కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది ఎవరు? మహేశ్వరరావు గారు అండ్ చిరు గారు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. గుడ్. ఓకే, సో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగచ్చండి. ఓకే, ఎనీ 2 యాంగిల్స్ ఈక్వల్ అయిన థర్డ్ యాంగిల్ ఈక్వల్ అవుతుంది కదా? ఎనీ 2 ఆఫ్ దేర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఖచ్చితంగా 3 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి అనేది రూల్ అండి. ఎనీ 2 ఈక్వల్ ఉంటాయి అని కాదు కదా, ఖచ్చితంగా 3 యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటేనే కంపల్సరిగా 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉండాల్సిందే. సెవెంత్ క్వశ్చన్, 12th క్వశ్చన్. ఇక్కడ ఏం లేదండి, జస్ట్ ఫార్ములాస్ అంతే. ఈ 2 ఫార్ములాస్ రావాలి మీకు అంతే. ఏంటిది? a³ + b³ + c³ -3abc. ఈ ఫార్ములా ఖచ్చితంగా రావాలి. ఏంటిది ఇది? a + b + c ఇంటూ a² + b² + c² -ab -bc -ca. అలాగే a + b + c హోల్ స్క్వేర్ ఫార్ములా కూడా రావాలి. = a² + b² + c² +2 × ab + bc + ca. ఖచ్చితంగా ఈ 2 ఫార్ములాస్ వస్తేనే మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలం. ఇంకేముందండి, ఇంక ఇప్పుడు ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. సో దీన్ని తీసుకుంటున్నాం. మనం దీన్ని ఎలా కనుక్కోవచ్చు? ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది దీన్ని ఇటుపక్క పంపించాం అనుకోండి, అంటే దీని ప్లేస్లో ఇప్పుడు ఫస్ట్ a + b + c ప్లేస్లోని ఏంటి 6 పెట్టేశానండి. 6 × a² + b² + c² ఎంత? a + b + c హోల్ స్క్వేర్ -2 × ab + bc + ca. అంతేనా? దీన్ని ఇటుపక్క పంపించాను, అప్పుడు మైనస్ అవుద్ది కదా. సో అంటే ఇదేంటి 6 కదా. సో 6² లోంచి 2 × ఇది మైనస్ చేయాలి. సో 2 × దీని మైనస్ అంటే అది ఎంత వాల్యూ? -2. అలాగే ఇక్కడ మిగిలిపోయింది ఏంటి? -ab -bc -ca మిగిలింది, అంటే అది కూడా -2 వస్తుంది అంతే. సో ఇప్పుడు క్లియర్గా 6² అంటే 36 + 2 × 2 4 + 2 అంటే 36 + 6 42, 6 × 42 252. ఓకేనా? సో నెక్స్ట్ ఏమన్నారు? 7th క్వశ్చన్ అన్నారు. సి రిమైండర్. ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఏది గ్రేటెస్ట్ నెంబరు, వీటిని డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ రావాలి అంటున్నారు. ఒకటే శేషం రావాలంట. అతిపెద్ద సంఖ్య ఏంటి అన్నప్పుడు నేను క్లియర్గా ఏం చెప్పాను? వీటి మధ్యన డిఫరెన్స్ చూసుకోవాలన్నాను. ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకోవాలండి. 9806 - 8954. 9806 - 8954 ఎంత వచ్చింది? 852 వచ్చింది. అలాగే ఇందులోంచి దీన్ని కూడా మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇందులోంచి దీన్ని కూడా మనం సబ్ట్రాక్ట్ చేస్తే 1491 వచ్చింది. అలాగే ఇప్పుడు ఇందులోంచి దీన్ని కూడా సబ్ట్రాక్ట్ చేస్తాం, అప్పుడు ఆ డిఫరెన్స్ కూడా వస్తుంది కదా.
అప్పుడు ఈ మూడిటికి మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలన్నమాట నార్మల్ మెథడ్ అయితే. కానీ అన్నీ మనం ఎగ్జామ్లో ఎందుకు అనుకుంటాం? అంత టైం అయితే మనం వేస్ట్ చేయం కదా. వేస్ట్ చేయకుండా సింపుల్గా హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఆ మూడింటిని డివైడ్ చేసేదే హెచ్సిఎఫ్. ఏది డివైడ్ చేస్తుందో చూస్తే క్లియర్గా మనకి ఇది డివైడ్ చేస్తుందన్న విషయం అర్థమైంది. ఎందుకంటే 4 టైమ్స్ ఉంది, ఇంకేది కూడా డివైడ్ చేయట్లే. దీన్నే కాదు, దీన్ని కూడా డివైడ్ చేస్తుందా చూడండి, 7 టైమ్స్ ఉందా, 7 టైమ్స్ ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి ఏంటి, 24th క్వశ్చన్. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ తెలియాలండి మనకి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఉన్న సమ్ ఉందనుకోండి, సమ్ ఉంటే ఇది 10% పెరిగింది అంటే అప్పుడు ఏం చేస్తాం, ఇంటూ 110/100 చేస్తాం, ఇంతేనా. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంటూ 110/100 చేస్తాం. సో ఇప్పుడు ఇది 3 ఇయర్స్కి ఏం చేస్తున్నాం, ఇంటూ 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100. సేమ్ నెక్స్ట్ 3 ఇయర్స్కి చేయాలంటే మళ్ళీ సేమ్ దీన్నే మనం మల్టిప్లై చేస్తాం నెక్స్ట్ 3 ఇయర్స్ అప్పుడు కూడా. సో అందుకని సేమ్ రేషియోలో ఉంటాయి అని క్లియర్గా మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఉన్న సమ్ 3 ఇయర్స్ తర్వాతకి 13,380 అయినప్పుడు నెక్స్ట్ 3 ఇయర్స్కి ఇది 20,070 అయింది. సో దీనికి ఉన్న రేషియో కనుక్కుందామంటే ఎంత పెరిగిందో చూసాం, కరెక్ట్గా దీనికి సగం పెరిగింది. సో దీనికి కూడా కరెక్ట్గా సగం పెరుగుతుంది. ఫార్ములా అంటారా, ఫార్ములా ఏంటండి మనకి, ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాతో చేయడం ఎప్పుడో అందరూ ఆపేశారండి. ఎందుకంటే ఫార్ములాస్ ఇప్పటికీ కూడా ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు PTR/100 అని సింపుల్ ఇంట్రెస్ట్లో ఫార్ములాస్ యూస్ చేస్తున్నామా, చేయట్లేదు ఇప్పుడు. బట్ స్టిల్ ఫార్ములా గురించి చెప్పుకోవాలంటే 1+R/100 హోల్ పవర్ n P ఇంటూ ఇలా వస్తుందండి ఫార్ములా బేసిక్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అనేది అయితే అసలు ఇంపార్టెంట్ కాదు, ఓకేనా. కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అయితే క్లియర్గా నేర్చుకుంటే మీరు దీన్ని ఇలానే సాల్వ్ చేయగలరు ఎగ్జామ్లో. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. సో చూసుకోండి, ప్రతిరోజు కూడా ఈవినింగ్ 5 o'clockకి, ఓకేనా, ప్రతిరోజు ఈవినింగ్ 5 o'clockకి మనకి మ్యాథ్స్ క్లాస్ అనేది ఉంటుంది. ఈవినింగ్ 5 PM మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది. సో తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి, ఓకేనా. ఓకే అండి, ఫార్ములా మీకు నేను చెప్తాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు, చూసుకోండి మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1+R/n, R/100 హోల్ పవర్ n అండి, ఇది ఫార్ములా. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్న మీరు ఎప్పుడు ఎక్కువగా ప్యూర్ మ్యాథ్స్ చెప్పరు కదా, ఎగ్జామ్లో అవే వస్తాయా? యా అండి, ఇది ప్రీవియస్ పేపర్ అండి, ముందు వచ్చిన క్వశ్చన్సే మనం ఇక్కడ చూసాం. ఇప్పుడు సార్ డైలీ 1 చాప్టర్, టోటల్ 1 క్వశ్చన్ పేపర్స్.
ప్యూర్ మ్యాథ్స్ కూడా మనం తప్పకుండా చేద్దామండి. సెపరేట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. అలాగే మీరు ఇప్పుడు ఇలా నేర్చుకుంటూ వెళ్తుంటే, కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? 1 చాప్టర్ 1 క్వశ్చన్ పేపర్. ప్రెజెంట్ అయితే ప్రీవియస్ పేపర్స్ చెప్తాను, తర్వాత మోడల్ పేపర్స్ కూడా చెప్తాను. ఓకేనా? సో ఒక్కొక్క టాపిక్ చెప్పాలంటే కొంచెం కష్టం, బట్ స్టిల్ చూద్దామండి. సో ఓకే దెన్, మనం అయితే నెక్స్ట్ రేపు ఈవినింగ్ 5 o'clock కలుద్దాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఒకసారి ఈ ఫార్ములా అయితే కొంచెం చూసుకోండి, ఇది ఐఎమ్ నాట్ షూర్. జస్ట్ జనరల్గా మాట్లాడుకుంటే ఏమవుద్దండి, 2 yearsకి ఏమవుతుంది, ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అనుకోండి. అప్పుడు 1 yearకి ఇక్కడ n ప్లేస్లో 1 అవుతుంది. అప్పుడు ప్రిన్సిపల్ ఇంటూ 100 + 5 అంటే 105/100 సరిపోయింది. సో n2 అయినప్పుడు ఇంటూ 105/100. సో సరిపోయిందండి, ఫార్ములా సరిపోయింది. ఓకే. సో ఓకే అండి అయితే. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.